మన యొక్క అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత కలుగుతుంది. ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది. ఆయనకు గాయాలు అయినాయి అంటే ఇది మన అతిక్రమ క్రియలే. అలా ఆయన నలగొట్టబడ్డాడు అంటే మనం చేసిన దోషములే. ఆయన దెబ్బలు పొందాడు అంటే అది మనకు స్వస్థత రావాలని. ఆయన మీద అంత శిక్ష పడింది అంటే మనకు శిక్ష లేకుండా చేసి దేవునితో సమాధానపరచడానికి. అందుకే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తుకు సిలువేసి చంపే శిక్ష వేశారు. యేసుక్రీస్తును దెబ్బలతో గాయపరిచారు, నలగొట్టారు, గాయపరచబడ్డాడు. ఆ గాయాలన్నీ మనకు